ఒకప్పుడు బంధాల మధ్యలో దూరాన్ని చెరిపేసే దారాలు ఉత్తరాలు. ఎక్కడో ఆ మూల ఒకరు ఈ మూల ఒకరు ఉన్నప్పటికీ ఆ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ మాత్రం ఉత్తరం. మన వారి యోగక్షేమాలు తెలుసుకోవాలంటే ఉత్తరమే మార్గం. పోస్ట్ ఆఫీస్ లేని ఊరు ఉండేది కాదు. ఇక్కడ ఉత్తరం రాసి ఎర్రటి డబ్బాలు వేసిస్తే మన కబుర్లను మోసుకుంటూ అవతల వ్యక్తి ఎంత దూరంలో ఉన్నా చేరిపోయేది ఉత్తరం. తోకలేని పిట్ట 90 మైళ్ళు వెళ్ళింది అనే సామెత ఉత్తరం నుంచే వచ్చింది. అయితే ఈ ఉత్తరాలను సరైన ఊరికి చేరవేయడానికి ఒక నెంబర్ ఉంది. అదే పిన్ కోడ్. పోస్టల్ ఇండెక్స్ కోడ్ అని చెప్పే ఈ అంకెల నెంబర్ ఉత్తరాలను సరిగ్గా చేరవేయడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఇప్పుడు డిజిటల్ యుగం. ఉత్తరాలు రాయడము తగ్గిపోయింది. ఇంకా చెప్పాలంటే రాసే అలవాటే ఎవరికి లేకుండా పోతుంది. కానీ పిన్ కోడ్ మాత్రం ఇప్పటికీ అలానే ఉపయోగంలో ఉంది. ఉత్తరాలు ఎంతలా మన నిత్య జీవితంలో ఒకప్పుడు ఉండేవో అలానే ఇప్పుడు పిన్ కోడ్ మన జీవితాల్లో అంత ముఖ్యంగా కొనసాగుతూ వస్తోంది. మన రోజువారీ కార్యకలాపాల్లో ఆన్లైన్ షాపింగ్ నుంచి బ్యాంకింగ్ దాకా, ప్రభుత్వ పథకాల నుంచి ఎమర్జెన్సీ సర్వీస్ల వరకు అన్ని చోట్ల మన ప్రాంత పిన్ కోడ్ ఇవ్వడం తప్పనిసరి. అసలు ఈ పిన్ కోడ్ ఏంటి? దీనిలో 6 అంకెలతో ఎలా ప్రాంతాన్ని గుర్తించవచ్చు? పిన్ కోడ్ కు అంత ప్రాధాన్యం ఎందుకు? ఈ అనుమానాలు ఎప్పుడో ఒకప్పుడు రానివారుండరు. వారిలో కొందరికి పూర్తిగా విషయం తెలిసి ఉండొచ్చు. కానీ ఇప్పటికీ పిన్ కోడ్ గురించి పూర్తిగా చాలా మందికి తెలియకపోయి ఉండొచ్చు. ఇప్పుడు ఈ విషయాన్ని వివరంగా తెలుసుకుందాం. పిన్ కోడ్ అంటే పోస్టల్ ఇండెక్స్ నంబర్. భారత పోస్టల్ డిపార్ట్మెంట్ 1972లో దేశంలోని భౌగోళిక విభాగాలను ఖచ్చితంగా వర్గీకరించడానికి ఈ వ్యవస్థను ప్రారంభించింది. చిరునామాదారునికి ప్రత్యేకమైన కోడ్ ఇవ్వటం ద్వారా ఉత్తరాలు, పార్సిళ్లు, ఇతర పోస్టల్ సేవలను మరింత సమర్థవంతంగా, వేగంగా, క్రమశిక్షణతో అందించడం దీని ప్రధాన లక్ష్యం. పిన్ కోడ్ ఎలా ఏర్పాటు చేశారో తెలుసుకుందాం. భారతదేశంలోని ప్రతి పిన్ కోడ్ 6 అంకెలను కలిగి ఉంటుంది. ఈ అంకెలలో ప్రతి దానికి ఒక నిర్దిష్ట భౌగోళిక అర్థం ఉంటుంది. మొదటి అంకె దేశంలోని మొత్తం 9 జోన్లలో ఇది దేనిలో భాగమో సూచిస్తుంది. ఉదాహరణకు 5 సౌత్ జోన్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక. సాధారణంగా తెలుగు రాష్ట్రాల్లో పిన్ కోడ్లన్నీ 5 నంబర్తోనే స్టార్ట్ అవుతాయి. ఇక రెండవ అంకె ఆ జోన్లోని ఉప జోన్ సూచిస్తుంది. మూడవ అంకె సంబంధిత జిల్లాను సూచిస్తుంది. చివరి 3 అంకెలు నిర్దిష్ట పోస్ట్ ఆఫీస్ కు సంబంధించినవి. ఇక సెక్షన్ వారీగా పిన్ కోడ్ లోని మొదటి అంకె ఏ రాష్ట్రాలను సూచిస్తుందో తెలుసుకుందాం. నంబర్ 1 నార్త్ జోన్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్. 2 నార్త్ జోన్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్. ఇక 3 వెస్ట్ జోన్, రాజస్థాన్, గుజరాత్. 4 వెస్ట్ జోన్, మహారాష్ట్ర, గోవా, మధ్యప్రదేశ్. ఇక 5th సౌత్ జోన్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక. 6th సౌత్ జోన్, కేరళ, తమిళనాడు. అదేవిధంగా 7th తూర్పు జోన్, పశ్చిమ బెంగాల్, ఒడిస్సా, అస్సాం. 8 తూర్పు మండలం, బీహార్, జార్ఖండ్. 9 సైనిక పోస్టల్ సర్వీస్, ఏపీఓ మరియు ఎఫ్పిఓ. అసలు పిన్ కోడ్ వ్యవస్థను 1972 ఆగస్టు 15న ప్రవేశపెట్టారు. ఆ సమయంలో భారత తపాలా శాఖలో అదనపు కార్యదర్శిగా ఉన్న శ్రీరామ్ భికాజీ వాలంకర్ దీనికి శ్రీకారం చుట్టారు. వేలాది గ్రామాలు, పట్టణాలు, పోస్ట్ ఆఫీసులు ఉన్న భారతదేశం లాంటి విశాలమైన దేశంలో పోస్టల్ డెలివరీ ఖచ్చితంగా ఉండాల్సిన అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయన ఈ వ్యవస్థను ప్రవేశపెట్టారు. పిన్ కోడ్ ఎందుకు అంత ముఖ్యమైనదో తెలుసుకుందాం. సరైన పిన్ కోడ్ ఇస్తే లేఖలు లేదా ఏవైనా పార్సిళ్లు సరైన చిరునామాకు సకాలంలో చేరుతాయి. బ్యాంకు ఖాతాలు, ఆధార్, రేషన్ కోసం పిన్ కోడ్ అవసరం. అంబులెన్స్, పోలీసులు, అత్యవసర సేవలు సరైన ప్రదేశానికి చేరుకుంటాయి. ఆన్లైన్ లో కొనుగోలు చేసేటప్పుడు ఖచ్చితమైన డెలివరీ కోసం పిన్ కోడ్ అవసరం. పరిపాలనకు ఉపయోగపడే పిన్ కోడ్ల ఆధారంగా దేశ భౌగోళిక విభాగాల వర్గీకరణ సులభమవుతుంది. అదండి పిన్ కోడ్ కథ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం.